నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రజెంట్ తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఐఏఎస్ మహిళా అధికారులకు సంబంధించి అసత్య ప్రచారాలు చేశారు, తప్పుడు వార్తలు రాశారు, తప్పుగా ప్రాపగండా చేస్తున్నారు అన్న ఒక అంశానికి సంబంధించి అంటే లీకులు ఇచ్చింది అదే పార్టీ, అలాగే ఇప్పుడు అదుపులోకి తీసుకుంటుంది కూడా అదే పార్టీ అన్న రెండు అంశాలు ఇప్పుడు తెర మీదికి రావడము. దీనికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే బాధపడుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టడము, అసలు ఏంటిది, వాళ్ళు ఎంత కష్టపడి ఒక పొజిషన్కి వస్తారు, అందులోనూ మహిళల గురించి అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత అసత్య ప్రచారాలు చేయడం ఏంటి, రాసలీలలు అంటూ కూడా ఇంత దారుణంగా పోర్ట్రేట్ చేయడం ఏంటి అంటూ ఆయన బాధపడ్డము. ఆ తర్వాత వెంటనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించడము, ఇలా రాయడం సమంజసం కాదు అనేసని. బట్ ఏంటంటే అది వాళ్ళ పార్టీలో నుంచే లీకులు రావడం, కావాలనే ప్రచారం జరిగిందన్న ఇంకొక వార్త రావడం, ఇంకొక ఛానల్లో రావడంతో దానికి సంబంధించి ఇంకో 4 యూట్యూబ్ ఛానల్స్, అంటే ఓపెన్గా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న మరికొన్ని ఛానల్స్కి ఇమీడియట్గా నోటీసులు పంపించడం, ఛానల్ని సంబంధించి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూస్తున్నాము. ఓకే, అంటే గత పార్టీ ఏం చేసిందో వీళ్ళు అదే చేస్తున్నారన్న వాదన ప్రజెంట్ తెర మీదకి రావడము, మీడియా నిర్బంధం అనేది గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొందరి మీద చేసిన దానికి ఎంతటి ఫలితాన్ని అనుభవించారు అనేది తెర మీద చూశాక కూడా సేమ్ అదే కేటగిరీలో అలాంటి అనేక యూట్యూబ్ ఛానల్స్ ప్రమోట్ చేస్తేనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందన్న విషయము ఇక్కడ మర్చిపోతున్నారు అన్న విషయాన్ని తెర మీద తీసుకురావాలి. మీ దగ్గరకు వచ్చేసరికి ఐఏఎస్ ఆఫీసర్లు, మహిళా అధికారులు ఇలాంటివి గుర్తొచ్చినప్పుడు మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ విషయానికి సంబంధించి అదే ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గురించి మీరు రాసిన కథనాలు కావచ్చు, ర్యాంప్ బ్యాగ్తో ఆమెను ట్రోల్ చేసిన విజువల్స్ కావచ్చు, అలాగే ఆమెను ఎంత ఆడుకున్నారు, ఎంత ఏడిపించారన్న విషయం కావచ్చు, ఎలా మర్చిపోయారు? కేటీఆర్కు రకుల్ ప్రీత్కి లింక్ ఉంది అంటూ కూడా ఎన్ని రకాల కథనాలు వండి వార్చారు మీరు. అప్పుడేమో మీకు కరెక్ట్ అయింది, మీ గవర్నమెంట్కి వచ్చేసరికి మాత్రం తప్పయింది. అఫ్ కోర్స్ అసత్య ప్రచారాలు ఎవరు చేసినా అది తప్పే. అది జర్నలిస్టులు కావచ్చు, వేరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక నోటి మాటతో ఒక న్యూస్ని స్ప్రెడ్ చేయడం, ఆ న్యూస్ లింకును పట్టుకొని మరికొన్ని ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా శిక్ష ఎవరమైనా అనుభవించాల్సింది. దాంట్లో ఏ తప్పు లేదు. పార్టీ ఏదైనా సరే అనవసరంగా తెర మీదికి అనేక రకాల అంశాలను తీసుకురావడము, మౌత్ పబ్లిసిటీ చేయడము, దాంతో ప్రాపగండా చేయడము, ఆ ప్రాపగండా ద్వారా వచ్చే లబ్ధిని పొందడము, ఈ కాన్సెప్ట్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే గత ఎన్నికలకు ఉన్న సోషల్ మీడియాకి ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా విజృంభించిందనేది ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండేసరికి వాళ్లకు తెలిసిన అనేక అంశాలకు సంబంధించి ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని తమ వ్యక్తిగత అకౌంట్స్లలో పోస్ట్ చేసుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకప్పుడు ఏంటి, ఎప్పుడో న్యూస్ వస్తే ఎప్పుడో పేపర్లో వచ్చేది, వాళ్ళకు సంబంధించి పత్రికలో వచ్చేది, ఆ తర్వాత కొంత మీడియా ప్రభంజనం, ఆ తర్వాత కొంత సోషల్ మీడియా. ఇప్పుడు సీన్ కట్ చేస్తే సోషల్ మీడియా ప్రభంజనం అనేది ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క సామాన్యులకు కూడా యూట్యూబ్ అనేది దాని మీద వచ్చే సంపాదన మీద ఎలా డిపెండ్ అయ్యారు, ప్రతి ఒక్క వీడియోని పోస్ట్ చేసుకోవడం, వాళ్ళ అనుభవాలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాము. కాబట్టి ఒకప్పటిలాగా ఇప్పుడు వర్కౌట్ అవుతుందంటే అస్సలు అవ్వదు. అది ఎవరైనా సరే అర్ధరాత్రి అరెస్ట్లు ఎందుకు, నోటీసులు ఇచ్చి పొద్దున్న చేయండి. ఇప్పుడు మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన స్ప్రెడ్ అయిన న్యూస్ అంతా క్లోజ్ అయిపోతుందా? అవ్వదు కదా. మీకు ఇబ్బంది అయిందా, నిజంగానే వాళ్ళు తప్పుడు వార్తలు రాశారా, మీరు 41A నోటీసులు ఇవ్వండి, మీరు వచ్చి వివరణ ఇవ్వండి అని చెప్పండి. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా న్యూస్ స్ప్రెడ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి నన్ను అరెస్ట్ చేస్తున్నాం అనేసి ప్రెస్ మీట్ పెట్టేసి బాజాప్తుగా చెప్పండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎందుకు సర్వర్లను లాక్కెళ్ళాము? అంత దూరంగా మీడియాతో ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది? తప్పుడు వార్త రాశారా, లీగల్గా నోటీసులు ఇవ్వండి. మీరు ఇలాంటి వార్తలు మరొక్కసారి రిపీట్ అయితే దీనికి సంబంధించి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించండి. అంతే తప్పితే అర్ధరాత్రి అన్న దొంగలా వాళ్ళు దేశాలను దోచేసుకుంటున్నారా, సంపద వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నా, అర్ధరాత్రి వెళ్ళి డోర్లు బాది వాళ్ళని అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది?
ఇది మీరు ఇంకా ప్రాపగండా చేయడం అంతే. ఏంటి వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఏం న్యూస్ రాశారు, ఎవరి గురించి రాశారు, ఎవరు లీకులు ఇచ్చారు అంటూ మూలాలకు వెళ్ళడం జరుగుతుంది. మరి మీ పార్టీ నేతలే, మీ అధినేతే ఈ లీకులు ఇచ్చేసాడు అంటూ కూడా సొంత పార్టీ నేతలే దానికి సంబంధించి బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. జగ్గారెడ్డి గారు ఖండించారు, మీడియా అసలు ఎట్లా అరెస్ట్ చేస్తారు అనేసని. మీ వాళ్ళ నుంచి మీకే సపోర్ట్ లేదు, ఇంకొకరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరైతే ఏంటి తప్పుడు వార్తలు రాశారా, నోటీసులు పంపించండి. ఇక మీదట ఇలాంటివి ఎవరు తీసుకున్నా సరే ఖచ్చితంగా లీగల్గా ఇలాంటి చర్యలు తప్పవు అనేసని ఇంకొకరు సక్రమంగా న్యూస్ని చెప్పే విధంగా ఒక దారిలోకి తీసుకురండి. గతంలో ఏంటిది, చాలా మంది యూట్యూబర్స్ని అరెస్ట్ చేసిన విషయం మనం చూసాము బీఆర్ఎస్ పార్టీలో. వాళ్ళను నిర్బంధించిన తర్వాత వాళ్ళ ప్రభంజనం ఎలా వెళ్ళిపోయింది, ఎంతలా డ్యామేజ్ జరిగింది అనేది చూసాము. మీరు అదే రూట్లోకి వస్తానంటే మీ గోతి మీరు తవ్వుకున్నట్టే అవుతుంది తప్పితే వేరే ఉపయోగం అయితే ఏమీ ఉండదు. మీ అరెస్ట్ చేసి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే ఆగిపోతుంది ఆ వార్త అనేది. ఇంకా ఎక్కువగా ఏంటిది ఫోకస్ చేయరా, ఓకే మనమైనా అసత్య ప్రచారం చేస్తామా, నిజమేంటి అనేసి అని ప్రూఫ్స్తో సహా తెర మీదకి వచ్చింది అనుకో, అప్పుడు తలలీసి ఎక్కడ పెట్టుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు కదా మీరే. అఫ్కోర్స్ నిప్పులేందే పొగరాదు అన్న విషయము ఊరికనైతే ఒక విషయం బయటికి రాదు, అది ఎవరిదైనా సరే, గత ప్రభుత్వందైనా ఇప్పుడుదైనా. కాకపోతే ఆధారాలు లేకుండా రాయడం అనేది తప్పే, ఒప్పుకుందాము. దాన్ని మీరు ఎలా సరిదిద్దాలి, ఇంకొకరు అలాంటి దారిలోకి వెళ్లకుండా ఎలా చెయ్యాలి? గతంలోనూ మీరు జర్నలిస్ట్ మిత్రులందరికి సంబంధించి కూడా చాలా రకాల అవాక్కులు పేలడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా సభ మీద రానోడు కూడా జర్నలిస్ట్ అయిపోయాడు అనేసి అని అన్నారు. మరి అదే జర్నలిస్టుల సహకారంతోనే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పీఠం ఎక్కింది. వాళ్ళు బీఆర్ఎస్ చేసిన విషయాలకు సంబంధించి గళం విప్పడం వల్లే కదా ప్రజలు కూడా వంతపాడి మీకు ఓటేసింది. ఇప్పటికే అనేక విమర్శల్ని మూటగట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. అసలు పాలన సరిగ్గా లేదు, ఒకరికొకరికి పొంతన లేదు, మినిస్టర్లకు కానీ సీఎం పెద్ద ఎవరికి వాల్యూ ఇవ్వట్లేదు, ఎవరికి టైం ఇవ్వట్లేదు, ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళది అయిపోతుంది, డబ్బులు ఇస్తే తప్పితే ఫైల్ కదలట్లేదు, సామాన్య ప్రజానికి ఉచిత బస్సు ఇవి తప్పితే పెన్షన్ కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అలాగే జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇవేవి విడుదల చేయట్లేదు అంటే రకరకాలుగా మీ మీద వ్యతిరేకత అనేది ఆల్రెడీ వ్యక్తం అవుతూనే ఉంది. ఇచ్చిన హామీలు ఏంది, నెరవేర్చిన ఏంది అనేసి అని. దాంతోపాటు మీ మినిస్టర్సే మాకు ఇంపార్టెన్స్ లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ బాహాటంగానే ఒకరిపైన ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అది కామనే, అది తెలిసిన విషయమే. ప్రొసీజర్ ఏంటంటే అఫ్కోర్స్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అంటే తప్పును తప్పనే అనాలి, ఒప్పును ఒప్పనే అనాలి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అందరూ హరీష్ రావు గారు డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, తలసాని గారు ఖండిస్తున్నారు, కేటీఆర్ గారు ఖండిస్తున్నారు. ఏంటి సార్ మీ హయాంలో మీరు అరెస్ట్ చేసి మర్చిపోయారా ఏంటి? ఎవరైతే ఏంటి, అప్పుడు మీరు కూడా ఇలానే కదా నిర్బంధించింది, మీరు కూడా ఇలానే కదా రోడ్ల మీద మఫ్టీలో వచ్చి పోలీసులతో అరెస్టులు చేయించింది. అప్పుడు మీరు చేసినప్పుడేమో మాట్లాడలేదు, ఇప్పుడు ఇంకొకరు చేస్తే మాత్రం మేము ఖండిస్తున్నాము అనేసి అంటున్నారు. మీరు స్టార్ట్ చేసింది వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, అంతే, పెద్ద తేడా ఏం లేదు. అంతే తప్పితే ఏం తప్పులు జరుగుతున్నాయి, ఏం మార్చుకోవాలి, ఇలా జరగకుండా అవతల వాళ్ళకు ఒక పద్ధతి ప్రకారము వార్నింగ్ వెళ్ళినప్పుడు మీరు లీగల్గా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలి అనేసి అని పంపించినప్పుడు వాళ్ళు రాలేదు అనుకోండి, మీరు వెళ్ళి అరెస్టులు చేయండి. చూసే ప్రజలకు కూడా మీరు ఒక మెసేజ్ కన్వే చేస్తారు. అంటే ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ఒకటి జరుగుతుంటే ఇంకోటి తెర మీద తీసుకొస్తున్నారు. మహిళల విషయంలో ఎవరు, అది అధికారే కావచ్చు, పూరి గుడిసెలో ఉండే అమ్మాయే కావచ్చు, మహిళల్ని తెర మీద తీసుకొచ్చి అనవసరంగా వాళ్లకు సంబంధించి ఇలాంటి ప్రాపగండా చేస్తే ఎవరినైనా వదిలిపెట్టమని ఒక మంచి మెసేజ్ ఇవ్వండి, అందరూ సర్దుకుంటారు. అంతే తప్పితే మా మినిస్టర్ మీద తప్పుడు రాతలు రాస్తారా, ఎట్లా రాస్తారో అంటూ కూడా ఇలా దౌర్జన్యం చేస్తాను అంటే కరెక్టేనా? లీకులు ఇచ్చింది మరి మీరేనంట, ఏం సమాధానం చెప్తారు? మీకు సపోర్ట్ చేసే ఛానలే అంట, మరి దీనికేమంటారు? అంటే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారా, లేకపోతే లోపాయిగారు ఒప్పందమా? సరే ఇది డ్యామేజ్ కదా, ఇప్పుడు సిగ్నల్ టీవీ మీద కేసు వేసారంట, నెక్స్ట్ డైల్ న్యూస్ మీద కేసు వేసారంట, మీరేంటంటే ఇవన్నీ బీఆర్ఎస్కి సపోర్ట్గా వాళ్ళు వాయిస్ వినిపిస్తారన్న విషయం తెలిసిందా? అక్కడ వచ్చిన ఆ కథనాన్ని బేస్ చేసుకొని వీళ్ళందరూ మాట్లాడారు. ఇక్కడ మిగతా జర్నలిస్టులు కూడా తప్పే ఉంది. ఇక్కడ అక్కడ వచ్చిన దాంట్లో మీకు అసలు తలాతోగా తెలియదు, నిజమా కాదో తెలియదు, ఒక ఫోటో బయటికి రాలేదు, లేదా మహిళా మినిస్టర్. ఇక్కడ విషయం ఏంటంటే కేటీఆర్ విషయంలో జరిగిందైనా సరే
అంటే స్మితా సబర్వాల్ విషయంలో జరిగిందైనా సరే ఏంటంటే విషయం లేదు, అంటే ఎక్కడ ఎలాంటి ఫోటోలు కావచ్చు. కేటీఆర్ వైఫ్ శైలజ వచ్చేసి మీకు ఏమైనా చెప్పిందా మా ఆయన తపదావ పడుతున్నాడు అంటే అమ్మాయిలతో తిరుగుతున్నాడని మీకు ఏమైనా కంప్లైంట్ చేసిందా? లేదు. రకుల్ ప్రీత్ వచ్చేసి ఈమె వల్ల మాకు ఏంటి దీని వల్ల నాకు ఇబ్బంది అవుతుంది రకుల్ ప్రీత్ అన్న తెర మీదకి వచ్చి చెప్పిందా? లేదు కదా. ఈవెన్ కొండా సురేఖ గారు కూడా సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలు మనం చూసాం కదా. ఈవెన్ నాగార్జున వచ్చాయని చెప్పాడా, సమంత వచ్చాయని చెప్పిందా? మీకు మీరు ప్రాపగండా చేసేసి తెర మీద తీసుకొచ్చాక క్షమాపణలు చెప్పడం, కోర్టుకి వెళ్ళడం లీగల్గా ఇక్కడ నాగార్జున చేసిన ఒక ప్రొసీజర్ లీగల్గా వెళ్ళిన తర్వాత కొండా సురేఖ దిగొచ్చిన విధానము ఇది ఒక మంచి మెసేజ్. నిజంగానే జర్నలిస్టులు అలాంటి రాతలు ఏమైనా రాశారా? దానికి సంబంధించి ప్రాపర్గా రేపు మరొక జర్నలిస్ట్ కానీ మరొక సంస్థ కావచ్చు, మరొక యూట్యూబర్ కావచ్చు, ఇలాంటివి రాయొద్దు. ఆధారాలు లేకుండా ఎవరి విషయం మీద ఎవరి విషయాల్లో అయినా సరే విషయం చిమ్మొద్దు అన్న ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? లీగల్గా వెళ్ళండి. ఒకవేళ ఇలాంటి జరిగితే కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఎవరు మన వెనకాల నిలబడరు అనేది వాళ్ళకు కూడా ఒక రిజల్ట్ కనిపిస్తుంది. ఇన్ని రోజులు మనం వాళ్ళ కోసం పనిచేస్తాం కదా, మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మన వెంట ఉండరా అన్న ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. దానివల్ల ఏంటి, నెక్స్ట్ ఒక వార్త రాసేటప్పుడు ఆధారాలు లేకుండా రాయొద్దు అన్న ఒక భయం ప్రతి ఒక్కరిలోనూ జనరేట్ అవుతుంది. చట్టాలు కూడా అంతే కఠినంగా ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోండి. అంతే తప్పితే ఏదో హడావుడి చేసేద్దాము, అలాగే మంట మనమే పెట్టాము మనమే చల్లారుద్దాము అని అంటే అక్కడితో చల్లారదు. అది జర్నలిస్టుల విషయానికి వస్తే ఏకతాటిపైకి ఎలా వస్తారు అనేది మీకు అందరికీ తెలిసిందే. కలంతో పెట్టుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన పరిణామాలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. దీంతో పాటు తోటి జర్నలిస్టులు కూడా ఒకటి ఎవరో చెప్పారనేసని, ఎవరో ఏదో అన్నారనేసని దానికి సంబంధించిన ఆధారాలు లేకుండా వార్తలు రాయడము, అందులోనూ మహిళలకు సంబంధించి మనం రక్షించాల్సిన వాళ్ళము, వాళ్లకు సంబంధించి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళే విధంగా మనం ఒక బాధ్యతాయుతంగా మనం కూడా ఖచ్చితంగా ఏంటిది గుర్తెరిగి ప్రవర్తించాలన్న విషయం కూడా మనం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవాక్కులు చెవాకులు పేలితే ఖచ్చితంగా దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్న విషయం అయితే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అటు జర్నలిస్టులకు సంబంధించి అయితే అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అది తప్పే. మితిమీరిపోయారా? పిలిపించండి, నోటీసులు ఇవ్వండి. అలా ఎలా రాస్తారు? మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? మీరు రాయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? మీకు లీకులు ఎవరిచ్చారు? ఈ తప్పు మళ్ళీ జరగకుండా ఏం చేసుకోవాలన్న దిద్దుబాటు చర్యలు చేసుకోండి. మిగతా వాళ్ళకు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. అనవసరంగా రాసామనుకో, అరే బాబు పోలీసులతో మనం ఏంటిది ఇలా గొడవపడాల్సి వస్తుంది, స్టేషన్లో కూర్చోవాల్సి వస్తుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది అనేది ఈ మెసేజ్ వెళ్ళేలా చేయండి. దానివల్ల మంచి జరుగుతుంది. అంతే తప్పితే అక్రమ అరెస్టులతో అయితే ఖచ్చితంగా ఆ పార్టీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో మీకు అలాంటి అనుభవాలే ఎదురవుతాయి. అందులో రాబోయే రోజుల్లో ముందు హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఇంత డెసిషన్ తీసుకోవడం అని అంటే చాలా విడ్డూరంగా ఉందన్న వాదన అయితే తెర మీదకి అయితే వస్తుంది. చూద్దాం మరి ఇది ఎలాంటి మలుపులు తిరగబోతోంది. మరి ఈ అంశానికి సంబంధించి జర్నలిస్టులు అంతా ఎలా తమ గళాన్ని వినిపిస్తారు అన్నది మాత్రం చూడాల్సిందే.